ప్రధాన కార్యక్రమం తీసుకున్న సందర్భంగా ఒక ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనకి ఇన్ఛార్జ్ రాజరెడ్డి గారు చేపిస్తారని చెప్పి సందర్భంగా కోరుతాం. అదేవిధంగా యువ వికాసం కింద వాళ్ళకు కూడా మనము లోన్లు ఇవ్వబోతున్నాం. మరి ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మరి ప్రజలకు విషయాలు తెలియకపోవడం వల్ల మనం ఎక్కువైపోతున్నాం అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాం. ఒక పక్క బీజేపీ వాళ్ళు, ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళు మనం చేస్తున్నటువంటి చేయలేదు కానీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరువాడు కాదు అందరివాడు అనే విషయం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఊరు గ్రామాలలో మన అదేవిధంగా రాముడు ఆంజనేయుడు కూడా అందరివాడు కాదు కొందరువాడు కాదు అందరివాడు. అందరం మన దేవుడిని పూజిస్తున్నాం, వాళ్ళే పూజిస్తలేరు. మనం కూడా ఎప్పటి మన తాతలు తండ్రులు ముత్తాతలు కూడా ఆ దేవుడిని మనం పూజిస్తామనే విషయం చెప్పాలా. వచ్చిన తర్వాతనే మనం దేవుడిని పూజిస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి యువతని మన పక్కగా పట్టిస్తారు. కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యువతని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలు మన ప్రతి ఇంటికి గడపాలని చెప్పిన రోజు తప్పకుండా వాళ్ళు కూడా మారి మన కాంగ్రెస్ పక్షాన్ని చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా మనకి జూన్లో ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో మనకు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలవాలా గెలిపించుకోవడానికి మనం శాయశక్తులు అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన దాంట్లో మనము లోటుపాటు పొరపాటు ఏమైనా ఉన్నా కానీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఏకదాటి మీద మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే జేబీ చేశారు ఈ కార్యక్రమం మన విజయవంతంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఎదురైతారు. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ముఖ్యంగా మనం ఒక పక్క రైతు బోనస్ ఇచ్చినాం, మనం ఉచిత మహిళా బస్ సౌకర్యం కల్పించినాం, అదేవిధంగా మనం రైతు భరోసా ఇస్తున్నాం, మరి ఉచిత కరెంటు ఇళ్లలో ఉచిత కరెంటు 200 కరెంటు ఇస్తున్నాం, మనము ఉచిత సిలిండర్లు 500 రూపాయలకు బోనస్. మా కమిటీలో గౌరవ వంశీ చంద్రారెడ్డి గారు సిడబ్ల్యూసీ మెంబర్, ఆయన మాకు నాయకుడు. అదేవిధంగా మహబూబ్ నగర్ ఏఐసిసి కార్యదర్శి గౌరవనీయులు సంపత్ కుమార్ గారు కూడా ఒక సభ్యులు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా బాగుండ నియోజకవర్గానికి సంబంధించిన సంవిధానం ఏ నినాదంతో మనమందరం ఇక్కడ సమావేశమైనామో ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణతంత్ర రాజ్యాంగ భారతీయులైన మేము భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే ఉచిత భావంతో ఆచారాలను రాజ్యాంగంలో అందరికీ సమాజంలో ప్రశాంతి నెలకొల్పుతున్నాయి. కూతురు మాతో పాటు ఆమె కూడా ఒక సభ్యురాలు. మా బాధ్యతగా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం తెలంగాణ గవర్నమెంట్ ఖర్గే గారు దాన్ని రాష్ట్రంలో అన్ని గ్రామాలను తీసుకెళ్లవలసిందిగా సూచన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు 2029లో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. దాని తర్వాత 21వ తేదీ నాడు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి మీటింగ్ జరిగింది. ఇందులో నుండి చాలా మంది ఆ మీటింగ్కి వచ్చినటువంటి గౌరవ ముఖ్యులంతా ఉన్నారు. దాని తర్వాత దీన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి 32 మండలాల్లో ప్రతి మండలంలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని 24వ తేదీ నుండి 28వ తేదీ లోపల మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశం ఇచ్చారు. తర్వాత
మనకు ఉగాది పండుగ, రంజాన్ పండుగ 31వ తేదీ వరకు అయిపోతుంది కాబట్టి తర్వాత 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామ స్థాయిలో మనమందరం ఈ కార్యక్రమం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులతో పాటు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మేము కానీ, జిల్లా నుంచి వచ్చినటువంటి అంతిరెడ్డి రాజరెడ్డి గారు కానీ ఈ నాయకత్వాల ప్రతి గ్రామానికి ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రోజు 2 గ్రామాలు, ఉదయం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు రోజు 2 గ్రామాలను రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని అక్కడ మనం వెళ్ళి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జయ బాపు జయ భీమ్ జయ సంవిధాన్ యొక్క ఒక కిట్టు మీకు ఇస్తారు. ఆ కిట్టులో మహాత్మా గాంధీ గారి ఫోటో, ఆ కిట్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో, ఆ కిట్టులో సంవిధాన్ పుస్తకం రాజ్యాంగం రచించినటువంటి ఆ పుస్తకాన్ని మనకి ఇస్తారు. దాని తర్వాత జాతీయ జెండాలు మనకి ఇస్తారు. మన గ్రామ కూడలిలో ఉదాహరణకు నవీపేటలో మన కాంగ్రెస్ పార్టీ జెండా దగ్గర ఉంటే ఆ గద్ద దగ్గర మనం జెండా ఎగరవేసి మహాత్మా గాంధీ గారికి, మన భీమరావు అంబేద్కర్ గారికి పూలమాల వేసి అక్కడి నుండి మన పాదయాత్ర మొదలవుతుంది. మీకు రాష్ట్రం తరఫు నుంచి పాంప్లెట్లు కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మీకు పంపిస్తాడు ఇక్కడికి. ఆ పాంప్లెట్లో ఈ యొక్క జయ బాపు జయ భీమ్ జయ సంవిధాన్ ఈ కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలిసేటటువంటి కార్యక్రమం అంతా ఉంటుంది. ప్రతి ఇంటికి ఆ పాంప్లెట్లు చేరవేయవలసినటువంటి బాధ్యత మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచులు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, మనకు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులు 2 గంటల పాటు ఆ గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి ఆ పాంప్లెట్ ఇవ్వవలసినటువంటి బాధ్యత మన మీద అందరి మీద ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఏదైనా గ్రామంలో ఇప్పుడు శాసనసభ రేపటికి పూర్తవుతుంది. పెద్దలు గౌరవనీయులు మన నాయకులు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఆ భగవంతుడి దయ వల్ల మనకి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదం వల్ల రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు రేపు మంత్రివర్గంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను వారితో కోరుతాను, తప్పకుండా జయ బాపు జయ భీమ్ సంవిధాన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి సుదర్శన్ రెడ్డి గారిని ఈ తన సొంత మండలానికి ఏదైనా ఒక 2 గ్రామాలకు మనం అందరం ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాడు. కాబట్టి ఆ కార్యక్రమంలో వారిని కూడా పార్టిసిపేట్ చేయడానికి పూర్తి బాధ్యత మనందరి మీద ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. తద్వారా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోధైర్యం కొరకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల 15 మాసాల క్రితం ఏదైతే మనం అధికారంలోకి వచ్చాము, ఆ అధికారం రాకన్నా ముందు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలో తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా దాన్ని మనమందరం కలిసికట్టుగా గ్రామాల్లో పర్యటిస్తే కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతంగా ఉంటుంది. మన అందరికీ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలా. తద్వారా ఏం జరుగుతలేదు, ఏదో జరిగిపోయింది అనేటువంటి విషయాన్ని మనంగా ఆలోచించుకుంటూ కొంచెం కుంగిపోతున్నాం అనేటువంటి విషయం. అలాంటి ఆదాయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి చేరవేసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకొరకు జరిగినటువంటి సంక్షేమ ఫలాలతో పాటు ఈరోజు పార్టీ పటిష్టత కొరకు, పార్టీ పటిష్టత అంటే ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ 145 సంవత్సరాల క్రితం ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పార్టీ. మహాత్మా గాంధీ గారు 1925 జనవరిలో ఈ రాష్ట్రం, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో ఆయన అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మొన్న 26వ జనవరి 2025 నాడు బెల్గాంలో ఒక మహాసభ జరిగింది. 1వ తేదీ నుండి 8వ తేదీ కంటే మధ్యలో మనకు మంత్రివర్గ నిర్మాణం ఉంది. మళ్ళీ మనం అందరం హైదరాబాద్కు వెళ్ళవలసినటువంటి విషయాన్ని నేను అనుకుంటున్నాను. అందుకొరకే ఆ రూట్ మ్యాప్ను మీరు ఏ విధంగా నేర్చుకుంటారో కూర్చోండి, రాజిరెడ్డి గారి మీరు కలిసి ఆ రూట్ మ్యాప్ చేసుకోండి. ఆ రూట్ మ్యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోండి. ఆ కార్యక్రమం రూపొందించిన తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని పంపండి.
మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీతో పాటు ఏదైనా 2-3 గ్రామాల్లో తిరగడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వేరే విషయంగా చివరిగా ఒక మాట చెప్తాను. ఇది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ యొక్క ఆదేశం. రేపు జరిగేటటువంటి జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీలో ఎవరో రిజర్వేషన్స్ వచ్చినట్టు దాని విధంగా ఎవరైనా ఒకరు సర్పంచ్ అవుతారు, ఒకరు ఎంపీటీసీ అవుతారు. దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని కోరుతున్నా, మీలో మనస్పర్ధలు పెట్టుకోకండి. నవీపేట మండలం సుదర్శన్ రెడ్డి గారి సొంత మండలం. భవిష్యత్తులో మీ రాజకీయ జీవితంలో మీరు అడుగు ముందుకు వేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఐక్యంగా సమైక్యంగా రేపటి ఎన్నికల కొరకు సిద్ధంగా అనేటువంటి విషయాన్ని, కూర్చొని మాట్లాడుకోండి అనేటువంటి విషయాన్ని, చిన్న తగాదాలు ఉన్నా పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలనేటువంటి మాట మీకు కోరుతూ, ఈరోజు నాకు విశ్వాసం ఉంది, ఇంతమంది ఈ మండలానికి సంబంధించినటువంటి పెద్ద నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీరు అనుకుంటే జరగంది ఏదీ లేదు. దయచేసి మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఏ నినాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆలోచన ముందు చూపుతూ ఈ రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగ రక్షణలో ఈరోజు మనం అందరం 5 సంవత్సరాలకు సర్పంచ్గా ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని పదే మీకు గుర్తు చేస్తూ, ఈరోజు నవిపేట మండలంలో కూడా మీరంతా ఐక్యంగా సమైక్యంగా ముందుకు నడుస్తారనేటువంటి విశ్వాసంతో, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి నమ్మకంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో మీరందరూ ఐక్యంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఒకసారి స్లోగన్ ఇస్తాను, అందరూ చేతులెత్తి అనాలనేటువంటి మాట తెలియజేస్తున్నాను. జై బాపు, అందరు చేతులు ఎత్తాను. జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు.